హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఎల్ స్కేల్ తీసుకొని ఒక లైన్ అయితే వేశాను స్ట్రైట్ లైన్ కోసం. నెక్స్ట్ బ్లౌజ్ పొడవు 15 ఇంచులు వచ్చింది. ఇంకొక దగ్గర కూడా నేను 15 ఇంచులు మార్కింగ్ చేశాను. ఇప్పుడు స్కేల్ తీసుకొని ఒక లైన్ అయితే వేస్తున్నాను. నెక్ కోసం 2.2 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇంకొక దగ్గర కూడా 5.2 తీసుకున్నాను స్ట్రైట్ లైన్ కోసం. నెక్స్ట్ ఆర్మ్ డౌన్ 6 ఇంచెస్, ఇక్కడ కూడా ఒక దగ్గర 6 ఇంచెస్ వేసుకొని ఇప్పుడు ఎల్ ఆకారంలో ఒక షేప్ అయితే గీయాలి. నెక్స్ట్ కార్నర్ దగ్గర 1.5 ఇంచెస్ తీసుకొని రౌండ్ స్కేల్ తీసుకొని రౌండ్గా గీసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 40 సైజ్ బ్లౌజ్ ఇది 10. నెక్స్ట్ 1.5 అనేది ఖర్చు కోసం. నడుము లూజ్ 34 4 భాగాలు 8.5, డాట్ కోసం 1 ఇంచ్, 1.5 ఇంచెస్ ఖర్చు కోసం. అక్కడ నేను రాసి చూపిస్తున్నాను, మీకు కనిపించలేదు ఫ్రెండ్స్, సారీ. నెక్స్ట్ పావించు ఖర్చు కోసం వదిలేయండి. ఈ కప్పు 4 ఇంచెస్ పావించు ఖర్చు కోసం తీసుకున్నాను. నెక్స్ట్ నెక్ అనేది పొడవు 10 ఇంచులు వచ్చేసింది. పైన 2.2 తీసుకుంటే కింద 2.5 ఇంచెస్ తీసుకొని మీరు ఒక లైన్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు కరువు స్కేల్ తీసుకొని రౌండ్గా అనేది గీసుకోవాలి. తర్వాత 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోవాలి. ఆర్మ్ లూజ్ 9 ఇంచెస్ రావాలి. కరెక్ట్గా 9 ఇంచులు అయితే వచ్చేసింది. తర్వాత మనం నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత నెక్ కట్ చేసుకోండి నీట్గా. నెక్స్ట్ చెస్ట్ లూజ్ దగ్గర ఒక కట్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు డాట్ కోసం కూడా ఒక కట్ పెట్టుకొని డాట్ పొడవు వచ్చేసి 3.5 లేదా 4 ఇంచుల వరకు వేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.